నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు. భద్రాద్రి కళ్యాణరాముడికి వార్షిక సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వేడుకగా జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించిన భక్తజనులు పులకించారు. పవిత్ర నదీ జలాలతో పురుషోత్తముడైన రామయ్యను అభిషేకించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ చేశారు. శ్రీరాముడిని పట్టాభిషిక్తుడిని చేశారు. వేద మంత్రాల సాక్షిగా స్వర్ణ పాదుకలు, రాజముద్రిక, రాజదండం, రజత చామరం, స్వర్ణఛత్రం, ఖడ్గం అలంకరించారు. సకల లోకాలను ఏలే శ్రీరాముడికి కిరీటధారణ చేసి పట్టాభిషిక్తుని గావించడంతో భక్తులు జయ జయధ్వానాలు చేస్తూ పులకించిపోయారు. శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి గవర్నర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. చక్కని సీతమ్మ తల్లిని, రామయ్యను సింహాసనంపై అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాల సాక్షిగా శ్రీరాముడికి కిరీటధారణ చేసి పట్టాభిషిక్తుణ్ణి చేశారు. ఈ మధుర ఘట్టాన్ని వీక్షించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. దీంతో ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణతో మార్మోగింది.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి క్షేత్రంలో సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని జానకిరాముల కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామయ్య పరిణయోత్సవాన్ని తిలకించి తరించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. తొలుత తీతీదే పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముత్యాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండరామాలయం ప్రధాన అర్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులకు అందించారు. అక్కడి నుండి అంబారీపై ముత్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం దక్షిణ మాడవీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వేణుగాన అలంకారంలో మాడవీధుల్లో భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఏప్రిల్ 1న జరిగే కళ్యాణోత్సవానికి హాజరు కానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలను తయారు చేశారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్న తీతీదే యాత్రికుల వసతి సముదాయం భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బియ్యం, పసుపు, కుంకుమ, నెయ్యి కలిపి అక్షింతలను తయారు చేశారు. ప్రత్యేకంగా ముద్రించిన చిరు సంచిలో ఒక ముత్యం, 2 చెంచాల అక్షింతలు కంకణం వేసి నింపారు. తొలి రోజు 90,000 ప్యాకెట్లు సిద్ధం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల రామనామ స్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్ఠింపజేశారు. అనంతపురం జిల్లా గుత్తికోటలోని పురాతన శ్రీ కోటరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామున స్వామివారి మూలమూర్తిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలు, బంగారు, వెండి ఆభరణాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులను పరవశింపజేసింది. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీలో ఉత్సవమూర్తులను తీసుకొచ్చి రథాలపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి వేణుగోపాల స్వామి ఆలయం వరకు భక్తజన సందోహం కోలాహలం నడుమ ఊరేగించారు. తిరుమలలో కుంకుళ్ళమ్మ అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో చివరి రోజు సందర్భంగా అమ్మవారిని 3 లక్షల గాజులతో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, పూజలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకునేందుకు వేకువజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు.
తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి గంటల కొద్ది సమయం పట్టింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ చక్రధర్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలోని శ్రీ జగన్మోహిని కేశవస్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అభిషేకం, తులసి పూజ, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం శేషవాహనంపై కొలువుదీర్చారు. తదుపరి వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. తాడేపల్లిగూడెం కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం హుసేనాపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ సీతారాములకు విశేష పూజలు చేశారు. యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర, బెల్లం కార్యక్రమాలు పూర్తయ్యాక వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ ఘట్టాన్ని వేద పండితులు కమనీయంగా కొనసాగించారు. స్వామి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని వేడుకగా జరిపించారు. వేలాదిగా తరలివచ్చి వీక్షించిన భక్తులు తన్మయులయ్యారు. స్వామివారికి తీతీదే బోర్డు సభ్యుడు రాజశేఖర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ సీతారామచంద్ర స్వామివార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివార్ల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. శ్రీ సీతారాముల పరిణయోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని భక్తి టీవీ రూపొందించిన శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ముద్దిరెడ్డిపల్లిలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలను తిలకించేందుకు అనుకోని అతిథిగా రామచిలుక విచ్చేసింది. కళ్యాణ ఘట్టం చివరి వరకు వేదికపైనే ఉండిపోయింది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. హైదరాబాద్ శివారు గండిపేట మండలం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలువురు ఎమ్మెల్యేలతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూసీ తీరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంలో భాగంగా 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనల మేరకు ఈ ఆలయ నమూనాను ఖరారు చేశారు. ఆలయ ప్రవేశంలో 100 అడుగుల ఎత్తైన రాజగోపురం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక మండపాలు నిర్మిస్తారు. 207 అడుగుల పొడవైన మహామండపం, దానిని ఆనుకొని ఓంకారేశ్వర మందిరం కొలువుదీరనుంది. రామప్ప, యాదగిరిగుట్ట నిర్మాణాల్లో వాడిన నాణ్యమైన కృష్ణశిలతోనే ఈ ఆలయాన్ని కూడా నిర్మించనుండడం విశేషం.
మూసీ నది మధ్యలో 100 అడుగుల భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నదిపై చెక్ డ్యాం నిర్మించి బోటింగ్ వంటి పర్యాటక సౌకర్యాలను కల్పించనున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 2000 వాహనాలకు సరిపడా పార్కింగ్ వసతి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నేరుగా అనుసంధానం చేస్తారు. సమీపంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం ఉన్న గుట్టపైకి వెళ్లేందుకు అత్యాధునిక తీగల వంతెనను నిర్మిస్తారు. ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.